ప్లీజ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్రతిరోజు కొత్త వీడియోతో మీ ముందుకి వస్తున్న విజయ్. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా మావయ్య ఇంటి దగ్గర వచ్చామన్నమాట. మా పెద్ద మరదలు కొడుకైతే సైకిల్తో ఆడుకుంటున్నాడు అనమాట. వాడిని చూసైతే మా బుడ్డోడైతే కేకలేసాడు అనమాట. నేను కూర్చుంటా డాడీ అని. సరే అయితే రా అని బ్యాక్ సైడ్ కూర్చోబెట్టినా అనమాట. చూడండి ఎట్లా నవ్వుకుంటూ కూర్చున్నాడు అనమాట. చేతిలో వదిలేసినా కూడా చేతులు వదిలే అంటున్నాడు. మళ్ళీ పడిపోతారని నేను పట్టుకున్నా. చూడండి మా పెద్ద మరదలు బాబు అయితే సైకిల్ తొక్కుతున్నాడు అనమాట. సైకిల్ తొక్కుతూ ఉంటే వీడైతే వెనకాల కూర్చొని ఆడుతున్నాడు అనమాట. అప్పుడైతే మా మావయ్య వచ్చారనమాట. పక్కన ఒక పార్సల్ ఉండే అనమాట, ఊరికి పంపాల్సింది. కూలరు రా టైం అవుతుంది, అది కూలర్ పంపిద్దాం, బస్సు వెళ్ళిపోతుందని మా మావయ్య అయితే నన్ను పిలిచినాడు అనమాట. నేనైతే ఇంకా చాలని ఆడుకునేది వచ్చేసినాను అనమాట. ఈ కూలర్ అయితే ఊరికి పంపించాలన్నమాట, హైదరాబాద్ నుంచి ఆదోని. అప్పుడే ఆటో బుక్ చేసినాను అనమాట, ర్యాపిడో. ఆ లోపు వచ్చేసింది అనమాట. అదిగో ర్యాపిడో ఆయన వచ్చిండు, ఓటీపీ అడుగుతున్నాను అనమాట. చెప్పండి అన్నాడు అనమాట. నేనైతే ఓటీపీ చెప్పేసిన అనమాట, టకామని చెప్పేసిన తర్వాత అయితే దీన్ని కూలర్ తీసుకుని వెళ్ళడానికి అయితే ఆటో ఆయన అయితే ఈ ఛార్జ్ కాక ఎక్స్ట్రా కూడా అయిందనమాట. ఆటోలో అయితే ఇక్కడ ఖైరతాబాద్ నుంచి నాంపల్లి అనమాట. వీళ్ళది జేసీ ట్రావెల్స్ అని కొత్త ట్రావెల్స్ పెట్టారనమాట, ఆదోని. ఇది దీంట్లో అయితే ఇక్కడ నుంచి ఆటో అక్కడికి వెళ్ళడానికి 100 రూపాయలు చూపించింది. ఈ ఆటో ఆయన అయితే కూలర్ వేసుకోవడానికి ఇంకొక 100 ఎక్కువ అన్నాడు. సరేలే అని నేను ఇచ్చేసాను అనమాట. అప్పుడే మా మావయ్య అయితే తాడు తీసుకుని వచ్చాడు అనమాట. ఎందుకంటే ఆటో పైన పెట్టినాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే తాడైతే తెచ్చినాడు. నేనైతే సాయం చేస్తున్నాను అనమాట. సరే అని ఆటో ఆయన అవతల కడుతున్నాడు అనమాట. ఆటో ఆయనకి తాడైతే ఇచ్చినాడు అనమాట. మా మావయ్య ఇస్తే ఆయనకి నాకైతే ఇచ్చినాడు అనమాట. నేను తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చినాను కట్టమని. ఎందుకంటే మనకి ఎలా కట్టాలో సరిగా రాదనమాట. ఎందుకంటే పైనుంచి ఊగకుండా కట్టాలన్నమాట. ఈ పార్సల్ అయితే ఇక్కడ నాంపల్లి స్టేషన్లో జేసీ ట్రావెల్స్ అని ఉంది, ఆదోనికి వెళ్తుందన్నమాట సర్వీసు. అక్కడ బస్సుకి వేసినామంటే ఆదోనికి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడైతే మన పర్సన్స్ ఉంటారు కాబట్టి మా బంధువులు వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఈ కూలర్ మా మావయ్య ఇంట్లో ఉండేదన్నమాట. వీళ్ళు పెద్ద వాడట్లేదు అనమాట. ఎందుకని ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఈ సమ్మర్ ఉంది ఎక్కువ ఎండ, వాళ్ళన్న వాడుకుంటారని చెప్పిండే అనమాట. అందుకే ఇంకా నేనైతే ఈరోజు దీన్ని పార్సల్ వేయడానికి తీసుకుని వెళ్తున్నాను అనమాట. మొత్తానికి అయితే ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని దానిపైన అయితే పెట్టేసినాను అనమాట. ఇప్పుడు తాడైతే బిగించడం లేట్ అనమాట. బిగిస్తున్నాడు అనమాట. అటు సైడ్ అయితే కడుతున్నాడు, అటు సైడ్ అయితే మా మావయ్య కడుతున్నారు అనమాట. ఎందుకంటే వెళ్ళేటప్పుడు దారిలో అటు ఇటు షేక్ అవ్వకుండా జబర్దస్త్ కడుతున్నారు అనమాట. మనమైతే చూస్తున్నాం ఎట్లా కడుతున్నారో ఎట్లా లేదనమాట. ఇంకా మొత్తానికి అయితే కట్టేసినాం. ఆటో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మెల్లగా అయితే బయలుదేరినాం. రాగానే ఇక్కడ లక్డీ కపుల్ అయితే వామ్మో ఫుల్ ట్రాఫిక్ అండి. మొత్తం అయితే 9 గంటలు అవుతుంది. ఈ టైంలో అయితే ఫుల్ బీభత్సమైన ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో అయితే విసిగొచ్చిపోతుంది భయ్య. నేనైతే పైన అది ఉందో లేదని చేతులెట్టి ముట్టుకుంటూ చూస్తూనే ఉన్నాను అనమాట, కూలర్ అయితే ఉందా లేదా అని. ఎందుకంటే మస్తు గాలి వస్తుంది ఫ్రెండ్స్, ఫుల్ గాలి వదిలింది అనమాట. పైన అయితే కూలర్ పెట్టాం. అది పెద్ద వెయిట్ ఉండదు బ్రో, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అది ఏమాత్రం ఎక్కువ గాలి ఇచ్చినా కూడా అలా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి తాడు కట్టినా కూడా మన జాగ్రత్త మనం ఉండాలి కాబట్టి నేను ఒక చెయ్యి పెట్టి చూస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే లక్డీ కపుల్ సిగ్నల్ అయితే ఉన్నాను. ఇంకా సిగ్నల్ పడిపోతే ఇంకా మెల్లగా చలో రై అని పరిగెత్తాల్సి ఉందన్నమాట. ఇంకా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా బస్సు తీస్తాం. ఈరోజు ఇదే